చంపక్లాల్, ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు ఇంకా రజ్జు ఇద్దరు ప్రేమ యొక్క పవిత్రమైన రూపాన్ని చూపించారు. ఆ రూపం ఏంటంటే త్యాగం. త్యాగం చేయకుండా జీవితంలో అసలు ఏదీ సాధించలేము. అందరూ ఏదో ఒకటి త్యాగం చెయ్యాల్సిందే. కాని ఎవరైతే త్యాగం చేస్తారో భగవంతుడు వాళ్లకి దానికి ఫలితం కూడా ఇస్తాడు. నవీన్ చేసిన త్యాగానికి ఫలితంగానే ఇవాళ తనకి ఈ విజయం లభించింది. రజ్జు కూడా తన తండ్రి సంతోషం కోసం నేను చెప్పినందుకు తన సంతోషాలనన్నిటినీ త్యాగం చేయటానికి సిద్ధపడింది. అందుకివాళ తనకు అన్ని సంతోషాలు లభించాయి. శివశంకర్ తన అభిమానాన్ని, చెడుని త్యాగం చేసి సత్యాన్ని పొందాడు. ఇక ఇప్పుడు నీ వంతు చంపక్లాల్, నీ కోపాన్ని త్యాగం చేయి. చాలా గుణవంతురాలైన ఒక అమ్మాయి నీ ఇంటికి కోడలిగా రాబోతోంది. తను నీ కొడుకు జీవితాన్ని స్వర్గంగా మారుస్తుంది. రామా, శుభమంగళం శుభముహూర్తోస్తు. ఎప్పుడైతే ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలనే భావన కలుగుతుందో అప్పుడు ప్రేమ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు తమ గురించి కంటే కూడా ఎదుటివాళ్ల గౌరవం ఇంకా ఎదుటివాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తారో దాన్ని త్యాగమనే కదా అంటారు. అది రాధాకృష్ణుల ప్రేమను పూజ్యనీయంగా మార్చింది. అది ఆ పరమేశ్వరుణ్ణి కూడా నిస్సహాయుణ్ణి చేసింది. మాతా పార్వతిని స్వీకరించేలా చేసింది. ఏ ప్రేమలో త్యాగముంటుందో అక్కడ భగవంతుడు నివాసముంటాడు. రాముడు మీకు మేలు చేస్తాడు.